చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు 2019లో జరిగింది. అంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగింది. ఆ కేసు ఎంత నత్తనడకం సాగుతుందో చూస్తున్నాం. ఎన్ని అవాంతరాలు సృష్టించారో చూస్తున్నాం. 19 నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఆ కేసు అలాగే పడి ఉంది. దాని మీదే నిన్న తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకు నత్తనడ సాగుతోంది, ఏం చేస్తున్నారు, ఎందుకు ముందుకు సాగడం లేదు అంటూ చివాట్లు పెట్టింది. ఇంకా హైకోర్టు ఏముందో ఒకసారి చూద్దాం. ఫైళ్లు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? సిబిఐని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు. 19 నెలలుగా ఒకే దశలో కేసు విచారణ, ముందుకు కదలడం లేదని వ్యాఖ్య. పిటిషన్లపై 16న పూర్తి స్థాయి వాదనలు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఏం జరుగుతోందని తెలంగాణ హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. గత 19 నెలలుగా సిబిఐ కోర్టులో విచారణ ఒకే దశలో ఉందని, ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించింది. 19 నెలలుగా ఒకే దశలో కేసు ఎందుకు ఉంది, ఎందుకు ముందుకు సాగడం లేదు, దానికి కారణాలు ఏంటి? సిబిఐని ప్రశ్నించింది. ఏం చెప్పాలి, ఎందుకు సాగడం లేదు ముందుకి? సిఆర్పిసి 207 ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలను నిందితులకు అందజేయడం. సిఆర్పిసి 207 అంటే ప్రాసిక్యూషన్ పత్రాలని నిందితులకు అందజేయాలి. అవి వాళ్ళు తీసుకోవటంలా, రావడంలా, ఆ ఫైల్ ఓపెన్ అవడంలా, ఏదో ఒక వంక తాత్సారం చేయాలి, సాగదీయాలి. అసలు కాపీలే అందజేయడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందని అడుగుతుంది హైకోర్టు. సిబిఐ సమర్పించిన హార్డ్ డిస్క్లోని మొత్తం 13 లక్షల పత్రాలలో దాదాపు 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 13 లక్షల పత్రాలంట. 13 లక్షల పత్రాల్లో ఇంకా తెరవాల్సినవి 11 లక్షల పత్రాలు ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఆరేళ్ళు సుమారుగా 6 ఏళ్ళు దాటిపోయింది. ఇంకొక 20 ఏళ్ళు పడితే ఆ పత్రాలు తెరవడానికే. ఇంకా విచారణ ఎప్పుడు జరుగుద్ది? ఆ హంతకులకు శిక్షలు ఎప్పుడు పడతాయి? వివేక హత్య కేసులో నిందితుడైన దస్తగిరికి కడప కోర్టు క్షమాభిక్ష పెడుతూ అప్రూవర్గా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. వివేక కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని వీళ్ళిద్దరు సవాల్ చేశారంట. సవాల్ చేయటువంటి అప్రూవర్గా మారడం తప్ప? సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లని పరిగణలోకి తీసుకోవాలా? తప్పు చేశాడు, నేను తప్పు చేశాను, నాతో పాలన వాళ్ళు తప్పు చేయించారని చెప్పి అతను ఒప్పుకొని అప్రూవర్గా మారాడు. అతను క్షమాభిక్ష పెట్టి తాత్కాలికంగా బెయిల్ ఇచ్చింది. బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. అతను అప్రూవర్గా మారడం ఏంటని చెప్పి వీళ్ళిద్దరు పిటిషన్లు వేయటం ఏంటి? ఎలా పిటిషన్లు వేస్తారు? అసలు ఆ పిటిషన్ పరిగణలోకి తీసుకోవడం ఏంటి? తీసుకోవచ్చా? న్యాయపరంగా మనకు తెలియదు. అలా సాగుతూ ఉంటాయి. దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ పైనేమో 2 పిటిషన్లు వేశారు, కింద మళ్ళీ 7 మంది కలిసి పిటిషన్లు వేశారు. అంటే ఈ కేసు ఈ పిటిషన్లతో అలా సాగదీస్తూ ఉంటారనమాట. ఆ 13 లక్షల దస్త్రాలతోడు ఇంకొక 20 లక్షల దస్త్రాలు పోగు చేయడం వాళ్ళ ధ్యేయంలాగా ఉంది. ఈలోపు అందరూ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సాక్షులు కానీ, ముద్దాలు కానీ, పాల్గొన్న వాళ్ళు కానీ, పోనీ ఆ స్కెచ్ గీయటంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు కానీ ఒకళ్ళు మిగలరు. ఆఖరికి ఈ కేసు తెలిసేటప్పటికి ఎవరు ఉండరు. ప్రజలకు కట్టిన పన్ను, ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు ఆఖరికి పెద్ద బొక్క. ఈ సందర్భంగా వివేక హత్య కేసు విచారణ సిబిఐ కోర్టులో ఏ దశలో ఉందని ప్రశ్నించారు. సిబిఐ సమర్పించిన 13 లక్షల పత్రాలలో ఇప్పటి వరకు దాదాపు 2,30,000 పత్రాలు తెరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అంటే 11,70,000 పత్రాలు తెరవడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నిందితులకు కొత్త హార్డ్ డిస్కులు ఇచ్చినట్లు సిబిఐ తరపు న్యాయవాది కాపాటి శ్రీనివాస్ తెలిపారు. ఇక మీ ఇష్టమని న్యాయమూర్తి అన్నారు. కాగా దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడం సరికాదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. తమ పిటిషన్లపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, పూర్తిస్థాయి వాదనలకు సమయం కేటాయించాలని కోరారు. వివేక కుమార్తె సునీతారెడ్డి తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదన వినిపిస్తూ దస్తగిరికి కడప కోర్టు ఇచ్చిన క్షమాభిక్ష కేసులో తాము ఇప్పటికే ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. అలాగే సిబిఐ కోర్టు సాక్షిగా గుర్తించిన కేసులోనూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లో, ఇంప్లీడ్ పిటిషన్లో ఈ కార్యక్రమం సరిపోద్ది. దశాబ్దాలు తరిగిపోతూ ఉంటాయి, కేసులు తేలవు. పిటిషన్లు ఎందుకు వేస్తున్నారో, క్షమాభిక్ష పెడితే బెయిల్ ఇస్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? అతను సాక్షి, అప్రూవర్గా మరి సాక్ష్యం చెప్తున్నాడు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాడు. 40 కోట్లు 50 కోట్లు డీల్ అన్నారు. అతనికి కోర్టు ఎంత క్యాష్ ఇచ్చారు, దాని మీద ఎంతవరకు విచారణ లేదు. ఆ ₹1 కోటి ఎక్కడి నుంచి అని చెప్పి ఈడీ
వాళ్ళని విచారించలే ఇంతవరకు. ముందు 5 తేల్చకుండా ఈ పిటిషన్లు, ఇంప్లీడ్ పిటిషన్లు వీటితో కాలక్షేపం జరిగిపోతుంది. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16న పూర్తి స్థాయి వాదనలు వింటామన్నారు. అలాగే హత్య కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సిజే ధర్మాసనానికి బదిలీ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేశారు. జడ్జిలు మాత్రం ఏం చేస్తారు? 12 లక్షలు 13 లక్షలు దస్త్రాలు ఆ కాపీలు చదవాలంటే మాటలా? మానవ మాత్రలతో అయ్యే పనేనా? 20 పేజీలు 30 పేజీలు 40 పేజీలు ఉన్న నవల్స్ పుస్తకాలే చదవట్లే వాళ్ళు. అన్ని లక్షల కాపీలు చదవడానికి వాళ్ళకి తీరిక ఉండొద్దా? అసలు అన్ని లక్షల కాపీలు తయారు చేసిన అవసరం ఏముంది? ఎలా జరిగిందో తెలుసు, చేపించిన వాళ్ళు ఎవరో తెలుసు, చేసింది ఎవరో తెలుసు. చేసిన వ్యక్తి అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, మేజిస్ట్రేట్ ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా దానికి ఊరిని సాగదీయాల్సిన అవసరం ఏముంది? అర్థం కావట్లా, ప్రజలకు అర్థం కావట్లా. 13 లక్షల కాపీలు అయ్యేదా? అది అయ్యే పనేనా? నేరం చేసిన ముద్దాయి నేరం చేసిన దస్తగిరి ఒప్పుకొని సాక్ష్యం చెప్పి అప్రూవ్గా మారిన తర్వాత తాత్సారం చేయడం వెనక అంతఃపుర రహస్యం ఏంటో తెలియదు. ఈ కేసు అయితే ఇప్పట్లో తేలద్దని ప్రజలైతే భావించడంలా.